హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నాలెడ్జ్ ఫ్రమ్ రూట్స్. ఇవాళ మన ఛానల్‌లో అయితే గ్రోసరీస్ గురించి తెలుసుకుందాము. 3 లాంగ్వేజెస్‌లో మనం నిత్యావసర సరుకుల గురించి అయితే వర్డ్స్ నేను రాస్తాను. అందరికీ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. కన్నడ, ఇంగ్లీష్ అండ్ తెలుగు. అందరికీ సులువుగా అర్థమవుతుందని చెప్పేసి. సో, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉప్పు, సాల్ట్, ఉప్పు. ఇక్కడ ఉప్పు అంటే మనం తెలుగులో ఉప్పు అంటాము. ఇంగ్లీష్‌లో సాల్ట్ అంటాము. కన్నడలో కూడా ప్రొనౌన్సియేషన్ ఉప్పునే ఉంటుంది. కానీ రాసే విధానం మారుతుందనమాట. అరిసిన, టర్మరిక్, పసుపు. పసుపుని ఇంగ్లీష్‌లో టర్మరిక్ అంటాము. కన్నడలో అరిసిన అంటాము. కాರದ పొడి, చిల్లీ పౌడర్, కారం. కారాన్ని ఇంగ్లీష్‌లో చిల్లీ పౌడర్ అంటాము. కన్నడలో కాರದ పొడి అంటాము. తైల, ఆయిల్, నూనె. నూనెని ఇంగ్లీష్‌లో ఆయిల్ అంటాము. కన్నడలో తైల అంటాము. జీరిగే, కమిన్ సీడ్స్, జీలకర్ర. జీలకర్రను మనం ఇంగ్లీష్‌లో కమిన్ సీడ్స్ అంటాము. జీరిగే అంటాము. బెల్ల, జాగ్రీ, బెల్లం. బెల్లాన్ని ఇంగ్లీష్‌లో జాగ్రీ అంటాము. కన్నడలో బెల్ల అంటాము. సక్కరే, షుగర్, చక్కెర. చక్కెరని ఇంగ్లీష్‌లో షుగర్ అంటాము. కన్నడలో సక్కరే అంటాము. సాసివే, మస్టర్డ్, ఆవాలు. ఆవాల్ని ఇంగ్లీష్‌లో మస్టర్డ్ అంటాము. కన్నడలో సాసివే అంటాము. హునసె హన్ను, తామరిండ్, చింతపండు. చింతపండుని మనం ఇంగ్లీష్‌లో తామరిండ్ అంటాము. కన్నడలో హునసె హన్ను అంటాము. సో, ఇవొచ్చేసి ఇవాళ మినిమమ్ గ్రోసరీస్ గురించి అయితే నేను చెప్పానండి. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే మరొక వీడియో చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.